నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం వెలుగు పేపర్ చూసుకుంటే పద్మాల ప్రదానం మొదటి తెలంగాణ నుండి పురస్కారాలు అందుకున్న చంద్రమౌళి, కృష్ణమూర్తి, తంగరాజ్. ఎవరెవరు? చంద్రమౌళి, కృష్ణమూర్తి, తంగరాజ్. మరణానంతరం మామిడి రామిరెడ్డికి అవార్డు అందుకున్న భార్య శ్యామలారెడ్డి. తెలుగు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్కు పద్మశ్రీ అవార్డులు. డాక్టర్ నోరి దత్తాత్రేయకి పద్మభూషణ్. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ కేటీ థామస్, జర్నలిస్టు నారాయణకు పద్మవిభూషణ్. 65 మంది అవార్డులు అందజేసిన రాష్ట్రపతి. ఇది మెయిన్. నెక్స్ట్ వార్త చూసుకుంటే 3 సార్లు వస్తారు, ఇంటికి తాళమున్నా వదలరు, తల్లిదండ్రులు లేకున్నా నో ప్రాబ్లం, ఆరుగురు బంధువులతో మ్యాపింగ్. V6 వెలుగు ఇంటర్వ్యూలో CEO సుదర్శన్ రెడ్డి. ఫారంలో వివరాలు ఖచ్చితంగా నింపాల్సిందే. విదేశాల్లో చదువుతున్న, దవాఖానాలో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుల ధృవీకరణతో ఓటు పదిలం. ముసాయిదాలో పేరు లేకపోయినా అభ్యంతరాల్లో మళ్ళీ చెప్పొచ్చు. అర్హులను తీసేస్తే జైలుకే. అక్రమాలకు తావులేదు. ఆన్లైన్లోనూ సర్ సేవలు ఉంటాయని వెల్లడి. ఇది సర్కి సంబంధించి. ఇప్పుడు సర్ అంటే మన ఓట్లకు సంబంధించి మిస్టేక్స్ ఉంటే ఓట్స్ తీసేస్తారు కదా, దానికి సంబంధించి. ఇంటికి తాళం ఉన్నా, ఎవరు అందుబాటులో లేకపోయినా బూత్ లెవెల్ అధికారులు వదిలిపెట్టరని, ప్రతి ఇంటికి ఒకసారి కాదు 3 సార్లు ఖచ్చితంగా వస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి CEO సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు పూర్తిగా చెక్ పెట్టడమే లక్ష్యంగా సాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ 2002 నాటి ఓటర్ల జాబితాతో మిగిలిపోయిన సుమారు 1.2 కోట్ల మంది వివరాలు పకడ్బందీగా మ్యాపింగ్ చేయబడడంతో పాటు పాత గుర్తుపట్టలేని ఫోటోల స్థానంలో లేటెస్ట్ ఫోటోలను సేకరిస్తామని తెలిపారు. సర్లో భాగంగా రేపటి నుండి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఇంటింటి సర్వేపై V6 వెలుగుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుదర్శన్ రెడ్డి పలు కీలక అంశాలను వెల్లడించారు. చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు, దవాఖానాలో చికిత్స పొందుతున్న రోగులు ఓటర్లను తొలగించకుండా కుటుంబ సభ్యుల ధృవీకరణ ద్వారా కాపాడుతూనే గంపగుత్తగా వచ్చే తప్పుడు దరఖాస్తులపై, తప్పులు చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాడు. ఇది సర్కి సంబంధించిన వార్త మనం వెలుగులో చూసుకోవచ్చు. నెక్స్ట్ 21,000 మందిని తీసేసిన ఒరాకిల్. గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ ఒరాకిల్ గత 12 నెలల్లో ఏకంగా 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. గత 12 నెలలుగా 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ తన వార్షిక ఆర్థిక నియంత్రణ ఫైలింగ్లో ఈ విషయాన్ని వెల్లడించింది. AI టెక్నాలజీ అమలు చేయడం వల్లే ఈ స్థాయిలో ఉద్యోగాల కోత విధించాల్సి వచ్చిందని కంపెనీ స్పష్టం చేసింది. AI వల్ల. నెక్స్ట్ తెలంగాణ క్యాడర్కు సంజయ్ జాజు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ IAS ఆఫీసర్ సంజయ్ జాజు తిరిగి తన సొంత కేడర్కు రానున్నారు. ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆయనను మళ్ళీ మాతృ కేడర్ తెలంగాణకు పంపుతూ రీపాట్రియేషన్ కేంద్రం కేబినెట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే, వెల్కమ్. కుప్పకూలిన AI స్టాక్స్. AI ఆధారిత స్టాక్స్ భవిష్యత్తుపై ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తడం, భారీ ఎత్తున షేర్ల అమ్మకాలు జరగడంతో ప్రపంచవ్యాప్త ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. AI చిప్స్ తయారు చేసే సెమీకండక్టర్ కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి సూచీ ఏకంగా 10% మేర పతనమైంది. AI స్టాక్ మార్కెట్లు కూడా పతనమవుతున్నాయట. ఓకే,
నెక్స్ట్ వార్త చూస్తే వారం పాటు భారీ వర్షాలు, రాష్ట్రం అంతటికి విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఐఎండీ వెల్లడించింది. 2 వారాలుగా స్తబ్దత, ప్రస్తుతం యాక్టివ్. 2 వారాల నుంచి వర్షాలు పడతలేవు సరిగా, ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయినాయంట. సో మంగళవారం కరీంనగర్లో 23.6 సెంటీమీటర్లు వర్షం కురిసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి జోరందుకున్న వర్షాలు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటికి విస్తరించి 2 వారాలుగా స్తబ్దతగా ఉన్న రుతుపవనాలు మంగళవారం నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను తాకాయి. ఇటు మన ప్రాజెక్టులు నిండేందుకు అత్యంత కీలకమైన క్యాచ్మెంట్ ఏరియా అయిన మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలకు రుతుపవనాలు వ్యాపించాయి. ప్రస్తుతం రుతుపవనాలు యాక్టివ్గా కదులుతున్నాయని, వర్షాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వారం పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. సో ఇది వర్షాలకు సంబంధించిన వార్త. ఇక్కడ వెలుగులో పల్లె ఆదాయం పల్లెకే నేరుగా వాడుకునేలా పంచాయతీరాజ్ చట్టం సవరణకు కసరత్తు. పంచాయతీలకు ఏటా 350 కోట్లకు పైగా సొంతం ఆదాయం ఇప్పటి వరకు ఆర్థిక శాఖ అనుమతితో ట్రెజరీ ద్వారా మంజూరు. బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా ట్రెజరీ చుట్టూ తిరగాల్సి వస్తుందని సర్పంచుల ఆవేదన. గ్రామాల్లో చిన్న పని చేయాలన్నా ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇకపై ఈ విధానానికి స్వస్తి, మంత్రి సీతక్క వద్దకు ఫైల్. సో పల్లె పైసలు పల్లెకే అని చెప్పేసి ఒక వార్త వేశారు ఇక్కడ. నెక్స్ట్ ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఖట్టర్తో సమావేశమైన కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. మెట్రోపై ముందడుగు, కేంద్ర మంత్రులతో ఫలించిన సీఎం రేవంత్ చర్చలు, కీలక నిర్ణయాలు తీసుకురంట. ఏంటిది? ఫేజ్ 1, ఫేజ్ 2 విస్తరణకు కన్స్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ. సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ, సీఎం, కేంద్ర మంత్రులు సంయుక్త సమావేశంలో నిర్ణయం తీసుకురంట. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ అంశంలో కీలక ముందడుగు పడింది. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ దిశలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో సీఎం జరిపిన 2 రోజుల చర్చలు సక్సెస్ అయినట్టు సీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొన్నది. సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి 2.5 గంటల పాటు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగా మంగళవారం ఉదయం 10:50 గంటలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణ మీనన్ మార్గంలోని ఖట్టర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రి, రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఆస్తుల మదింపు, ఫేజ్ 1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, ఇతర అంశాలపై కీలకంగా చర్చించారు. అలాగే మెట్రో ఫేజ్ 2 విస్తరణపైన చర్చలు జరిపారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, ఆలోచనలను సీఎం, కేంద్ర మంత్రులు ముందుంచారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో కేంద్ర సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా ఫేజ్ 1కు నిధుల సేకరణ, ఫేజ్ 2 విస్తరణ విషయంలో అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు వెలుగు ఇక్కడ రాసింది. ధాన్యం కొనుగోలు టార్గెట్ పెంచండి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రులు తుమ్మల, ఉత్తమ్ విజ్ఞప్తి. సీఎంఆర్ గడువు పొడిగించాలని రిక్వెస్ట్. అదనపు ధాన్యాలు ఎఫ్సీఐ ద్వారా తీసుకురావాలి కేంద్రం. మంత్రి ఉత్తమ్. ఆయన ఆయిల్ ఫామ్ విస్తరణలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అని చెప్పి మంత్రి తుమ్మల గారు చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఒక వార్త ఉంది. సూసైడ్ కాదు హత్య, ఒకే ఫ్యామిలీలో 4 మృతి కేసులో వీడిన మిస్టరీ.
ఈ డెడ్ బాడీలపై కత్తిపోట్లు, తలలపై తీవ్ర గాయాలు. హత్య అని తేల్చిన పోస్టుమార్టం రిపోర్ట్. పోలీసులకు సవాలుగా మారిన కేసు. ఇప్పటి వరకు దొరికిన ఆధారాలు. పలు కోణాల్లో విచారిస్తున్న నల్గొండ పోలీసులు. నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురైనట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంట్లో నలుగురు చనిపోయి ఉండడంతో అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేశారు. మొదట సూసైడ్ అని ఉంటుందని భావించినప్పటికీ పోలీసులు ప్రాథమిక విచారణ, పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేలింది. నల్గొండకు చెందిన మహమ్మద్ సుల్తాన్ ప్రకాశం బజార్లోని లేదర్ షాప్లో పనిచేస్తూ ఉన్నాడు. అతని భార్య హసీనా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. సుల్తాన్ మొదటి భార్య చనిపోవడంతో కొన్నేళ్లుగా కిందట హసీనాను రెండో వివాహం చేసుకున్నాడు. సుల్తాన్ మొదటి భార్య పిల్లలైన ముజమ్మిల్, కూతురు అఫ్సరా వీరితో ఉంటున్నారు. సో ఇది సూసైడ్ కాదు, హత్య అని తేల్చారంట. నెక్స్ట్, లివ్ ఇన్ రిలేషన్ వద్దన్నందుకు తల్లిదండ్రి చెల్లి హత్య. ప్రియుడితో కలిసి చంపేసిన కూతురు బెంగళూరులో ఘోరం అంట. అయ్యో. నెక్స్ట్ వార్త. అమెరికా పౌరసత్వం మరింత కాస్ట్లీ. సిటిజన్షిప్ దరఖాస్తు ఫీజు ఒకేసారి 1.11 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదనలు. ప్రజా అభిప్రాయానికి 60 రోజుల గడువు. ఆ తర్వాత అమల్లోకి. ట్రంప్ నిర్ణయంపై ఆందోళనలు. ఇక ట్రంప్ ఏం చేస్తున్నాయి? ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్. రాజధాని ఢిల్లీని మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా దుమ్ము తుఫాన్ కమ్మేసింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. దుమ్ము వల్ల ఎదురుగా వచ్చే వెహికల్స్ కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ IMD ఢిల్లీ NCR ప్రాంతానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ కాలుష్యం. నీట్ వద్దు, 12వ తరగతి మార్కుల ఆధారంగానే సీట్లు ఇవ్వాలి. సీఎం విజయ్. 2 భాషల విధానానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. హిందీ తమపై రుద్దితే అంగీకరించబోమని వెల్లడి. సీఎం అయ్యాక తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ఫస్ట్ స్పీచ్. తీన్మార్ చూసుకున్నట్టయితే కోచింగ్ సెంటర్. ఇక్కడ అగ్ని ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలి కోచింగ్ ఇవ్వబడును. కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం అయినా అదే యూపీలో జరిగింది కదా పాపం, 15 మంది పిల్లలు చనిపోయారు అనే విషయం దానిపైన ఇక్కడ కార్టూన్ వేయడం జరిగింది. బాగుంది కార్టూన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.